ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారిని సిలువ మరణమునకు అప్పగించి, సిలువకు భయంకరమైన మేకులతో బిగించి, భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ మ్రానుపై 3 మేకుల మీద మాంసపు ముద్దలా వేలాడతీసినప్పుడు ఆయన పలికిన అమూల్యమైన 7 మాటలలో మొట్టమొదటి మాటను మనమిప్పుడు ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో కనుక మనం చూసినట్లయితే మొదటి మాటను మనం గమనించవచ్చు. ఇందులో నుంచి కొన్ని పాఠాలను క్లుప్తంగా మనం నేర్చుకుందాం. గెత్సెమనే తోట దగ్గర నుంచి ఆయనను అనేక శ్రమలకు గురి చేస్తూ, ఆయనను అవమానిస్తున్న వారిని, ఆయనను గాయపరుస్తున్న వారిని, అక్కడున్న వారందరినీ కలిపి ఆయన అంటున్న మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య సిలువలో ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు ఆయన చేసిందేంటో తెలుసా? ప్రార్థన చేశారు. ఆయనకే కనుక చేతులకు మేకులు కొట్టకపోతే, కాళ్లకు శీలలు వేయకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న ఒక రోగిని స్వస్థపరిచేవాడు. అక్కడ పడిపోయిన ఉన్న వారిని లేవనెత్తేవాడు. ఇక్కడ మనకు నేర్పించే మొట్టమొదటి పాఠం ఏంటంటే, మన జీవితంలో కూడా కదలలేని శ్రమలలో చిక్కుకున్నప్పుడు, సిలువ వేదన వంటి వేదనలు మనం అనుభవిస్తున్నప్పుడు మనం చేయాల్సింది కూడా ప్రార్థన చేయాలి. మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ ప్రార్థన అయితే చేయగలుగుతాం కదా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం చేయాల్సింది ప్రార్థన. రెండవదిగా, ఇక్కడ ఎవరి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు అని మనం చూసినట్లయితే, తన తల్లి కోసం ప్రార్థన చేయట్లేదు, తన సహోదరుల కోసం ప్రార్థన చేయట్లేదు, అక్కడున్న రోమా సైనికుల కోసం, ఆయనను హింసిస్తున్న వారి కోసం, ఆయన మోమున ఉమ్మివేసిన వారి కోసం, ఆయనను బహుశ్రమలకు గురి చేస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో సంసోన్ అయితే, నాకు బలమీ దేవా, వీరందరి సంగతి చూస్తానని అంటున్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యలాగా క్షమించేవారిగా మనం ఎదగాలి. మూడవదిగా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన ప్రవచనం నెరవేర్చే రీతిగా యేసయ్య సిలువలో విజ్ఞాపన చేస్తున్నారు. యేసయ్యను ఇంతగా చిత్రవధకు గురి చేసిన వారిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. కొంతమంది అయితే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి, ఎదుటి వారిపై పగ తీర్చుకోవటానికి ప్రయాసపడుతూ ఉంటారు. దావీదైతే చేసిన తప్పును దాచిపెట్టడానికి నమ్మకమైన తన దాసునిని చంపివేశాడు. బాప్తీసం ఇచ్చి యోహాను హేరోదు చేస్తుంది పాపమని గద్దించిన కారణంగా హేరోదు యోహాను తలను నరికించాడు. కానీ యేసయ్య క్షమించటం మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి మొట్టమొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్లిష్టమైన పరిస్థితులలో ప్రార్థన చేయాలి. రెండవదిగా, క్షమించే గుణం కలిగి జీవించాలి. కాబట్టి ఇక నుంచైనా మనం అట్టి రీతిగా జీవిద్దాం. మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థిద్దాం. క్షమించే గుణం కలిగి జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.